ఖరీఫ్కు సన్నద్ధం చేయకుండా గత ప్రభుత్వం చేసిన తాత్సారం రైతుల్లో ఆందోళన పెంచుతోంది. తొలకరి చినుకులు కురిసి రైతులు నారుమడిలోకి అడుగుపెట్టనున్న తరుణంలో విత్తనాలు, ఎరువులు అందుబాటులో లేకుండా పోయాయి. సాగునీటి కాలువలో పూడిక కూడా పూర్తి స్థాయిలో తీయకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వర్షాలు కురుస్తుండటంతో ఇప్పటికే రాష్ట్రంలో పలుచోట్ల రైతులు విత్తనాలు చల్లుతున్నారు. అక్కడికి 3 వారాలు పూర్తవ్వగానే దుక్కులు ప్రారంభమవుతాయి. గత సంవత్సరం వానల్లేక సీజన్ అస్తవ్యస్తంగా నడిచింది. పంటల సాగు విస్తీర్ణం తగ్గిపోగా పంట వేసిన రైతులు నష్టపోయారు. ఈ ఏటా రుతుపవనాలు కొంచెం ముందుగా పలకరించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. సరిగ్గా ఈ సమయంలో విత్తనాల సమస్య తలెత్తి రైతుల్లో ఆందోళన నెలకొంది. ఎన్నికల హడావిడి నెలకొన్న తరుణంలో అధికార యంత్రాంగం ఖరీఫ్కు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో విఫలమైందని రైతు సంఘాల ప్రతినిధులు విమర్శిస్తున్నారు. సబ్సిడీ విత్తనాల సేకరణ సజావుగా జరగలేదంటున్నారు. వేరుశెనగ విత్తనాలు నాసిరకంగా ఉన్నాయని మండిపడుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. రైతులకు అవసరమైనటువంటి పచ్చిరొట్ట విత్తనాలు, ఎరువులు, విత్తనాలు అన్నీ కూడాను ఆర్బీకే కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం ప్రకటన చేస్తుంది. కానీ ఈ పచ్చిరొట్ట విత్తనాలు కూడాను రైతులందరికీ సరిపడా రావటం లేదు. రెండోది పత్తి లాంటి వేరుశెనగ విత్తనాలు రైతులందరికీ సరిపడా లేక బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకి కొనుగోలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. గతేడాది రాయలసీమ ప్రాంతాల్లో కరువు తాండవించింది. మిగతా జిల్లాల్లోనూ కరువు పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం తగ్గింది. ఈ ఏడాది వర్షాలు భారీగా కురుస్తాయని నిపుణులు చెబుతున్నారు. పంటలు బాగా పండాలంటే వర్షాలు కురవడంతో పాటు పంటలకు అవసరమైన సమయంలో సాగునీటిని అందించడం రెండూ ప్రధానమే. సాగునీరు సరఫరా సజావుగా సాగాలంటే కాలువల్లో పూడికను తీయాలి. ఇప్పటికే ఈ పని పూర్తి చేయాల్సి ఉండగా గత ప్రభుత్వం ఆ దిశగా ఖరీఫ్కు సన్నద్దమవ్వలేదు. సాగునీటి సరఫరా కాలువల మరమ్మత్తు పనులు చేపట్టడంలో నిర్లక్ష్యం ప్రదర్శించారు. గత సంవత్సరం కూడా అనేక ప్రాంతాల్లో నీళ్లు అందక నాట్లు లేటుగా పడినాయి. ఈ సంవత్సరం కూడా అలాంటి పరిస్థితి ఎదురయ్యే పరిస్థితి ఉంది. అట్లాగే ఓ పక్కనేమో కాలువలు బాగు చేయలేదు, వర్షాలు పడతాయని చెప్పని చెప్తా ఉన్నారు. రెండో పక్క ఇప్పటికీ కూడా విత్తనాలు సరిగ్గా సప్లై చేయటం లేదు. కౌలు రైతులకి 11 నెలల కాల పరిమితి ఉండటంతో గత కాలంలో ఇచ్చినటువంటి కౌలు గుర్తింపు కార్డులు ఏప్రిల్తో అయిపోయినాయి, మేతో అయిపోయినాయి అని చెప్పని ఇప్పుడు పేర్లు లేవు కాబట్టి వాళ్ళకు కూడా ఇవ్వటం లేదు. ఆ రకంగా కూడా పచ్చిరొట్ట విత్తనాలు కూడా అందే పరిస్థితి లేకుండా పోతాం. ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారమే గత సంవత్సరం కాలువ చివరి భూములకి నీళ్లు అందించలేకపోయామన్నారు. అంటే కింద సంవత్సరం 7 లక్షల పైల ఎకరాలు సాగు అవ్వకపోతే అప్పటి నుంచి ఇప్పుడు దాకా దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడంలో పూర్తి వైఫల్యం ఉందని అనిపిస్తుంది. విత్తనాలకు సంబంధించి ప్రభుత్వ లెక్క 17 లక్షల టన్నులు అవసరమని చెప్తున్నారు. కానీ మా లెక్కలు తీసిపారేద్దాం. ఆ 17 లక్షల టన్నుల విత్తనాలు కూడా ఆర్బీకేల దగ్గర అందుబాటులో లేవు. వాళ్ళు ఇప్పుడు సిద్ధం చేసింది 7 లక్షల టన్నులు అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి 17 లక్షలు అవసరమైతే 7 లక్షలు చెబితే వాస్తవంగా ఎంత వస్తాయో చూడాలి. కొత్త ప్రభుత్వం విత్తనాలు, ఎరువులు సరఫరా చేయాలని రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.